नैया की पतवार तुमको है अर्पण। नहीं पास अपने है देने के काबिल, दाता विधाता को क्या दे सकेंगे। किए तूने हम पर है एहसान इतने, के जीवन भी देकर चुका ना सकेंगे, कि जीवन भी देकर चुका ना सकेंगे। ये मैंपन मेरापन, ये कखपन, ये जीवन, ये संकल्प हर बोल अर्पण है धड़कन। तू आश विश्वास बल है भरोसा, तू बाब संसार साकार सपना। अगर टूटती सांस काम आए तेरे, अहो भाग्य जीवन बने धन्य अपना। यही एक अरमां है दिल में हमारे, कि हम में दिखे तू बने सदर्पण। प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। स्नेह प्यार की तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर। ఓం శాంతి. ఈరోజు మన టాపిక్ నా ప్రియమైన వారు ఎవరు. భగవంతుడు కదా మన ప్రియమైన వారు. అయితే ఈరోజు బాబా మనకి 25th జనవరి 1979 మురళి గురించి ఏం చెప్తున్నారో చూద్దాము. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం, అంతే కదా. ఎవరికైనా గౌరవం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏది ఇస్తామో అది రిటర్న్ వస్తుంది కదా. కాబట్టి ఇచ్చిందేదో రావాల్సిందే. అయితే సారీ, సర్వులకి తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు ఆయన శివబాబా మాట్లాడుతున్నారు. సర్వులకి తండ్రి, ఎవరిని వదిలేదు లేదు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఆయన బిడ్డలే కావచ్చు, ఆయన మాట విని శ్రీమతం నడిచే బిడ్డలే, సొంత బిడ్డలైనా కావచ్చు, ఇంకా వినకుండా ఉండే భక్తిలో ఉండే బిడ్డలైనా కావచ్చు, అందరూ ఆయన బిడ్డలే కదా. మరియు శిక్షకుడు అంటే రైట్ డైరెక్షన్ లో పెట్టేవాళ్ళు కదా శిక్షకుడు అంటే. మరియు సద్గురు
అయితే ఏమంటున్నారో మన కోసం చూద్దాం. ఈరోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యశాలి పిల్లలను చూసి విశేషంగా ఆది నుండి అంతమం వరకు ఒక విషయం యొక్క రికార్డు చూస్తున్నారు. ఏ విషయము? గౌరవం యొక్క రికార్డు చూస్తున్నారంట భాగ్య విధాత బాబా. అయితే గౌరవం అనేది బ్రాహ్మణ జీవితానికి వృద్ధి, కళకు సాధనం. అయితే ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేష ఆత్మ వర్తమాన సమయంలో మరియు జన్మ జన్మాంతరాలు హ్మ్, ఇతర ఆత్మల ద్వారా గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. ఎప్పుడు? మనం గౌరవం ఇచ్చినప్పుడు గదా! ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో. బాబ్దాదా కూడా ఆ సాకార సృష్టిపై పాత్రను అభినయిస్తూ ఆది కాలం నుండి పిల్లలకి గౌరవం ఇచ్చారు. హ్మ్. బాబా గూడా పిల్లలకి గౌరవం ఇస్తూనే వచ్చారు గదా! అయితే అయితే పిల్లల్ని స్వయం కంటే శ్రేష్టంగా భావించి, పిల్లల ముందు స్వయం సమర్పణ అయిపోయారు. మొదట పిల్లలు, తర్వాత బాబా అంటూ పిల్లలను శిరో కిరీటాలుగా చేశారు. పిల్లలే డబుల్ పూజ్యులుగా అవుతారు. పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయటానికి నిమిత్తంగా అవుతారు. బాబా కూడా ఆది కాలం నుండి గౌరవం ఉంచుకున్నారు. హ్మ్. అలాగే తండ్రిని అనుసరించే పిల్లలు ఆది నుండి తమ గౌరవం యొక్క రికార్డు చాలా మంచిగా ఉంచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క రికార్డు యొక్క ఎలా ఉంది? మా రికార్డు ఎలా ఉంది అని. అయితే బాబా ఏమంటున్నారు? ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళకి గౌరవం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బాబా ఎప్పుడు గూడా పిల్లల్ని ముందుంచి ఆయన వెనకలుంటూ వచ్చారు గదా! సాకార బాబా గూడా. హ్మ్. ఎందుకంటే పిల్లలకి మొత్తం హ్మ్. విజయం యొక్క కిరీటాన్నిచ్చేసి ఆయన వెనకలుంటూ వచ్చారు. అయితే మనల్ని చెక్ చేసుకోమంటున్నారు. మీరెక్కడున్నారు? ఏ స్టేజ్‌లో ఉన్నారు? అందరికి గౌరవం ఇచ్చి తీసుకుంటున్నారా? అని అడుగుతున్నారు బాబా. లేదంటే నాకే గౌరవం గావాలి అని అడుగుతూ ఉంటారా? గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం ఏంటి అవి? బాబాపై గౌరవం. బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం. స్వయంపై గౌరవం. సంపర్కంలో వచ్చే బ్రాహ్మణ ఆత్మలు అయినా కానీ, అజ్ఞాని ఆత్మలు అయినా కానీ, వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. ఎంత పవర్‌ఫుల్ పాయింట్ గదా! అప్పుడప్పుడు మనం జ్ఞానంలోకొచ్చేసాక బయట వాళ్ళని చూస్తే మనకి ఇది ఆటోమేటిక్‌గా ఏదో తెలియక జరిగిపోతూ ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్ తోటి. కావాలని చేయకపోయినా కూడా మనకొకలాంటి వాళ్ళంటే చిన్న చూపు గాని, లేదంటే ఆహ్, కొన్ని వాళ్ళు తినే సంస్కారాలు, తాగే సంస్కారాలు ఏవి చూసినా గూడా మనకొకలాంటి ద్వేషం గూడా వచ్చినా గూడా ఆశ్చర్యం లేదు. అలాంటివి ఆ చులకన భావం గాని ఏది ఉండకూడదు అసలు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలీదు గదా! ఇదొకటుంది. ఇది ఇంత బాగుందని. మనం చెప్పినా గూడా వాళ్ళు మాటలతో అర్థం జేసుకోలేరు. ఎప్పుడైతే ఎవరైనా గాని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే దీని అనుభూతి దొరుకుతుంది గానీ, ఊరికే మనం చెప్తే ఎంతో మందే జెప్పారు ఇప్పటికి. ఎంతో మంది సాధువులు, వీళ్ళు, వాళ్ళు, ఇది వీళ్ళు గ్రేట్, వాళ్ళు గ్రేట్ అని. ఎవరినని నమ్ముతారు ఎవరైనా కదా! కాబట్టి ఎవరు ఎక్స్‌పీరియన్స్ చేయలేనప్పుడు వాళ్ళకి తెలీదు. కాబట్టి మనం వాళ్ళ పైన చులకన భావం రానీయకూడదు. అందరికీ బాబా ఉన్నారు. బాబా చూసుకుంటారు. ఏ టైమొస్తే ఆ టైంలో వాళ్ళు జ్ఞానంలోకొస్తారు. వాళ్ళ టైమొచ్చినప్పుడు. అందుకని మనము అందరిని ఒకేలాగా చూడాలి. అలా చూడడం వల్ల పిల్లలకి గౌరవం లభిస్తుంది. ఆ గౌరవాన్ని మిస్ కాకూడదని బాబా చెప్తున్నారు. అంతేగాని బాబాకేం బెనిఫిట్ లేదు. వాళ్ళనలా చూడడం వల్ల మన వల్ల బాబాకి బెనిఫిట్ లేదు. ఈ 4 విషయాలలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా రికార్డ్ ఎలా ఉంది అని. 4 విషయాలలో ఎన్ని మార్కులు వచ్చాయి? హ్మ్. ఈ 4 విషయాలలో సంపన్నంగా ఉన్నానా? లేక శక్తిననుసరించి కొన్నింటిలో తక్కువగా, కొన్నింటిలో ఎక్కువగా అలా ఉన్నానా? హ్మ్. అని చూసుకోమంటున్నారు బాబా. మొదటి విషయం బాబాపై గౌరవం. అంటే బాబా ఎవరో, ఎలాంటి వారో ఆ స్వరూపంతో యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నిలుపుకోవాలి. మొదటి విషయం ఏంటి? బాబాపై గౌరవం అంటే బాబా ఎవరో, ఎలాంటి వారో ఆ రూపంతో యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాలు యొక్క మర్యాదలను నిలుపుకోవాలి. తండ్రి సంబంధంతో బాబాకి గౌరవం ఇవ్వటం అంటే బాబాని అనుసరించాలి. శిక్షకుని సంబంధంతో గౌరవం అంటే సదా చదువులో నిత్యం చదువుకోవాలి. మరియు ఖచ్చితంగా ఉండాలి. చదువు యొక్క అన్ని సబ్జెక్టులపై పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. హ్మ్. అప్పుడే బాబాకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు గదా మనము. మరియు సద్గురు సంబంధంలో గౌరవం అంటే సద్గురు యొక్క ఆజ్ఞ దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి
ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నిరాకారి స్థితులు అవ్వాలి. అయితే సదా తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రియుడు సంబంధంతో గౌరవం ఇవ్వటం అంటే హ్మ్. ప్రతి సంకల్పం మరియు సెకనులో ఒకే సంలగ్నతతో ప్రేయసిగా ఉండాలి. హ్మ్. ఇదే గదా మన మెయిన్ పాయింట్ ఈరోజు. ఏంటది? అలాగే ప్రియుడి సంబంధంతో గౌరవం ఇవ్వడం అంటే ప్రతి సంకల్పం మరియు సెకనులో ఒకే సంలగ్నతతో ప్రేయసిగా ఉండాలి. హ్మ్. వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆయన ఏం జెప్తే అది. నీతోనే తింటాను, నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను. ఇలా నమ్మకదారి అవ్వాలి. హ్మ్. వెరీ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ గదా! సకుడు లేదా బంధువు సంబంధంతో గౌరవం ఉంచుకోవటం అంటే సదా అన్ని విషయాలలో తోడుని అనుభవం చేసుకోవాలి. సకుడు లేదా బంధువు సంబంధంతో. అంటే సదా తోడుగా అనుభవం చేసుకోవాలి. ఇలా సర్వ సంబంధాల సంబంధం నిలుపుకోవటమే గౌరవం ఇవ్వటం. గౌరవం ఉంచుకోవటం అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. మన్మతం లేదా పరమతం బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చేయాలనుకుంటే ఆ విషయం లేనట్లుగా ఉండాలి. హ్మ్. ఏదైనా గాని విషయం సమాప్తం చేయాలంటే ఆ విషయం లేనే లేదు అన్నట్టుగా ఉండాలంట. హ్మ్. మన్మతం లేక పరమతం సంకల్పంలో టచ్ అవ్వటం అనేది స్వప్నమాత్రంగా కూడా ఉండకూడదు. హ్మ్. కంప్లీట్‌గా ఆల్‌వేస్ స్వప్నమాత్రంలో గూడా శ్రీమతం అనుసారంగా. వ్యర్థం గాదు, అపవిత్రం గాదు, ఎనీథింగు స్వప్నంలో గూడా రాకుండా ఉండాలి అంటే, డే టైమ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి, ఎటువంటి ఆత్మలతో మనము టచ్‌లోకి రావాలి. ఎప్పుడైనా వేరే ఆత్మలతో టచ్‌లోకొచ్చినా, వాళ్ళ కళ్యాణార్థం వచ్చినా అది తప్పు లేదు గానీ, అసలంటూ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వచ్చినా గానీ, అందరితో మనం ఈక్వల్‌గా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే ఆల్‌మోస్ట్ బాబా శ్రీమతం ప్రకారం నడుస్తూ ఉంటాం. బాబా శ్రీమతం రూల్స్‌ని టైట్ చేసేస్తే, ఏది ఇంక హోల్సే లేకపోతే లీకేజే ఉండదు గదా! ఆ హోల్స్ లేకుండా కంప్లీట్‌గా టైట్ చేస్తూ ఎళ్ళాలి. మెల్లమెల్లగా టైట్ చేస్తూ ఎళ్ళాలి. ఒక్కసారిగా అవ్వకున్నా గూడా. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి సంకల్ప మాత్రానికి అదన్నా కంట్రోల్ జేసుకోవచ్చేమో. నిద్రలో కంట్రోల్ జేసుకోవడం ఎంత కష్టం. కానీ బాబా అది గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! ఎప్పుడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. అంటే అవిద్యగా ఉండాలి. కేవలం ఇష్ ఇచ్చామాత్రం అవిద్య అని చెప్తారు గదా! అట్లాగే. హ్మ్. చెడుది గూడా ఉండకూడదు. కేవలం ఒకని శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే, చూసిన బాబానే, నడిచిన బాబాతోనే, ఆలోచించిన బాబా విషయాలే, చేసిన బాబా చెప్పిన శ్రేష్ఠ కర్మనే చేయాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. ఈ విధంగా పరిశీలించుకోండి. మొదటి విషయంలో మొదటి తరగతిలో ఉన్నానా? లేక రెండవ తరగతిలో ఉన్నానా? అని అఖండంగా ఉందా? లేక ఖండితమైపోయిందా? హ్మ్. అయితే బాబా ఏమంటున్నారంటే, మొదటి తరగతిలో ఉన్నానా? లేక రెండవ తరగతి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనుకోండి. అంతేగాని క్లాస్ 1, క్లాస్ 2 అని గాదు. రొండి నంబర్ 1గా ఉండాలి అని. అచంచలంగా ఉందా? లేక మాయ పరిస్థితులను అనుసరించి గౌరవం యొక్క రికార్డు అలజడిలోకి ఇది వచ్చిందా? లేక రేఖ సదా తిన్నగా ఉందా? లేక వంకరగా ఉందా? అని అన్ని చూసుకోమంటున్నారు బాబా. హ్మ్. అయితే రెండో విషయం ఏమంటున్నారో బాబా చూద్దాం. జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యాలపై అచంచల నిశ్చయం ఉండాలి. ఎలా అవుతుంది? ఎప్పుడవుతుంది? అవ్వాల్సిందే. ఇది సత్యమే కానీ, ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్పంలో సంశయం రావటం. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. ఈ రోజుల్లో అల్పకాలిక చమత్కారం చూపించేవారు అంటే, బాబా నుండి వంచితం జేసేవారు. యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని సత్యవచన మహారాజ్ అని అంటారు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఈ సెంటెన్స్. హ్మ్. ఇలా ప్రతిదానికి ప్రశ్నలు రాగూడదు. ఇది సత్యమే గాని ఇలా ప్రశ్నలు రావటం అంటే సూక్ష్మ సంకల్పంలో సంశయం రావటం. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే. ఎక్కడైనా డౌట్‌లొస్తే. హ్మ్. ఈ రోజుల్లో అల్పకాలిక చమత్కారం చూపించేవారు అంటే బాబా నుండి వంచితం జేసేవారు. ఎవరైనా అల్పకాలికంగా ఏదైనా చూపిచ్చారంటే అది బాబా నుండి వంచితం జేసేవారు. యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని సత్య మహారాజ్ అని అంటారు. యథార్థం నుండి దూరం చేసే పేరుకి హ్మ్. మహానాత్మలుగా పిలువబడే వారిని సత్యవచన మహారాజ్ అంటారంట. కానీ సద్గురువు మహానాత్మల రచయిత అయిన పరమపిత
యొక్క సత్యమైన జ్ఞానంలో ప్రశ్నలు రావటం లేదా సంకల్పం రావటం ఇది కూడా రాయల్ రూపం యొక్క సంశయం అంటే జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లు. అయితే ఏమంటున్నారంటే బాబా ఇక్కడ యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని. ఇది కొంచెము కాంప్లికేటెడ్‌గా ఉంది. సరిగా సత్యవచన మహారాజ్ అంటారంట. ఇది యథార్థం నుండి వంచితం చేసేవారొకరు, యథార్థం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలువబడే వారిని వచన్ మహారాజ్ అంటారు. కానీ సద్గురువు మహానాత్మల రచయిత అయిన పరమపిత యొక్క సత్యమైన జ్ఞానంలో ప్రశ్నలు రావడం లేదా సంకల్పం రావడం ఇది కూడా రాయల్ యొక్క సంశయం అంటే జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లు. ఓవరాల్ గా ఈ పాయింట్ అంతా ఏంటంటే అల్పకాలికంగా చమత్కారాలు చూపించే వాళ్ళని చూసి వాళ్ళే గ్రేట్ అన్నట్టు అంటూ ఉంటారు. కానీ అది కూడా అగౌరవపరిచినట్లు సంకల్ప మాత్రానికి కూడా. ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రశ్నలు వస్తాయి. 2 సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావటం. ఏ రకంగా కూడా అంటే స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు రావచ్చు. కానీ రెండో రకం అయితే రాకూడదు. ఇది కూడా అగౌరవపరిచినట్లు బాబా అంటున్నారు. అది కూడా అగౌరవపరిచినట్లే అంటారు. బాబా అయితే అలా చెప్పరు. కానీ అలా అవ్వటం అసంభవం. కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుందో పరిశీలించుకోండి. అయితే బాబా అయితే అలా చెప్తారు కానీ అలా అవ్వటం అసంభవం. కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా ఏ ఖాతాలోకి వెళ్తుందో చూసుకోండి. అంటే కష్టం అనుకున్నా కూడా అది కూడా అంటే సెకండ్ గ్రేడ్ అయిపోతుంది. మూడవ విషయం బాబా ఏమంటున్నారో చూద్దాం. స్వయంపై గౌరవం అంటే బాబా ద్వారా ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో మూడవ విషయం స్వయంపై గౌరవం అంటే బాబా ద్వారా ఈ అలౌకిక శ్రేష్ఠ జీవితం లేక బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో స్వదర్శన చక్రధారులు జ్ఞాన స్వరూపం లేదా ప్రేమ స్వరూపం ఫరిస్తా అని బాబా జ్ఞానం ఆధారంగా ఏవైతే బిరుదులు ఇచ్చారో అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి. బాబా ఏమంటున్నారంటే మనకి బాబా ఎలాగైతే గౌరవం ఇచ్చారో ఇవన్నీ కిరీటాలు కూడా పెట్టేశారు మనకి బిరుదులు ఇచ్చేసి. అయితే ఇవన్నీ కూడా అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి అంటున్నారు బాబా. లేదా అటువంటి స్థితిలో స్థితం అవ్వాలి. స్వయం అనుభవం అన్నా చేసుకోవాలి, స్థితిలో అయినా స్థితం అవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకుని భావించి నడవాలి. ఎవరు అంటే శ్రేష్టాత్మను డైరెక్ట్ బాబా సంతానాన్ని అనంతమైన ఆస్తికి అధికారిని మాస్టర్ సర్వశక్తివంతుడిని ఇలా మనం ఎలాంటి వాళ్ళమో అలా భావించి నడవాలి. అంతే కదా. దీనినే స్వయంపై గౌరవం అని అంటారు. నేను బలహీనుడిని, నాలో ధైర్యం లేదు బాబా అంటున్నారు కానీ నేను తయారు కాలేను, డ్రామాలో నా పాత్ర వెనుకే ఉంది, ఎంత ఉందో అంత మంచిది, ఇలా స్వయం బలహీనంగా అవ్వటం బలహీనం అవ్వటం కూడా స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు. అందువలన స్వయంపై గౌరవం యొక్క రికార్డు ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. 4వ విషయం సంపర్కాలలోకి వచ్చే ఆత్మలపై గౌరవం అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై అంటే బ్రాహ్మణాత్మ అయినా అజ్ఞాని ఆత్మ అయినా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్లే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవటం. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతలను చూడాలి. అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. మీ యొక్క ఉన్నతమైన శుభ వృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరాత్మల అవగుణాల కూడా పరివర్తన చేయాలి. పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. మనం వేరే వాళ్ళ అవగుణాలను కూడా పరివర్తన చేయాలి అని బాబా చెప్తున్నారు. దీనినే అంటారు ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి ఇచ్చే గౌరవం అని. సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా ఇతరాత్మలకు సహయోగం ఇవ్వటమే గౌరవం. సదా మొదట మీరు అనే మంత్రాన్ని సంకల్పంలో మరియు కర్మలోకి తీసుకురావాలి. ఎవరి అవగుణాన్ని లేదా బలహీనతను అయినా మీ అవగుణం లేదా మీ బలహీనతగా భావించి దానిని వర్ణన చేయడానికి బదులు
వ్యాపింపచేయడానికి బదులు దానిలో దానిని మనలో ఇముడ్చుకోవాలి మరియు పరివర్తన చేయాలి. దీనినే గౌరవం అంటారు. ఎవరి బలహీనత యొక్క పెద్ద విషయాన్ని అయినా కానీ, చిన్నదిగా చేయాలి. పెద్దదైనా గాని చిన్నదిగా చేసేయాలంటే ఎవరిదైనా బలహీనత. దాన్ని ఊరికే వర్ణించకూడదు. వర్ణించే కొద్దీ అది నా ప్రాపర్టీ అయిపోతుంది. అంటే కొన్ని రోజులకి అది నా బలహీనత అయిపోతుంది. కాబట్టి అది ఎక్కడికక్కడ కట్ చేసేస్తే బెటర్. పర్వతాన్ని రాయిగా చేయాలి కానీ రాయిని పర్వతంగా చేయకూడదు. దీనినే గౌరవం అంటారు. బలహీనమైన వారిని శక్తిశాలిగా చేయాలి. సాంగత్యం యొక్క రంగులోకి రాకూడదు. సదా ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకురావాలి. దీనినే గౌరవం ఇవ్వటం అంటారు. ఇలా ఈ 4వ విషయంలో కూడా ఎన్ని మార్కులు వచ్చాయి అని పరిశీలించుకోండి. అర్థమైందా? ఎలా గౌరవం ఇవ్వాలో అలాగే 4 విషయాలలో గౌరవాన్ని మంచిగా ఉంచుకున్న వారే విశ్వంలో ఆత్మల ద్వారా గౌరవం పొందడానికి పాత్రులుగా అవుతారు. అంటే ఇప్పుడు ఇలా గౌరవం ఇచ్చిన వాళ్ళు విశ్వంలో ఆత్మలకి గౌరవం పొందడానికి పాత్రలుగా అవుతారు. అంటే గౌరవం ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. అది కూడా ఏంది విశ్వంలో ఆత్మలు. అంటే అవుతారు. అంటే ఇప్పుడు విశ్వ కళ్యాణకారి రూపంలో మరియు భవిష్యత్తులో విశ్వ మహారాజ రూపంలో మరియు మధ్యలో శ్రేష్ఠ పూజ్య రూపంలో ప్రసిద్ధం అవుతారు. 3 స్టేజెస్‌లో కూడా చూడండి. అందువలన విశ్వ మహారాజుగా అవ్వాలంటే రికార్డు కూడా ఇలా తయారు చేసుకోండి. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. ఇవ్వటమే తీసుకోవటం అయిపోతుంది. ఒకటి ఇవ్వటం అంటే 10 పొందటం సహజమే కదా! కర్ణాటక వారు సదా బాబాకి స్నేహమూర్తిగా ఉంటారు. కర్ణాటక భూమి చాలా సహజమైనది. భావన కారణంగా ఫలమిస్తుంది. అందువలన ఎక్కువ వృద్ధి అవుతుంది. కర్ణాటక భూమికి సహజంగా సందేశం లభించే వరదానం డ్రామానుసారంగా లభించింది. ఈ భూమి నుండి విశేషాత్మలు కూడా సహజంగా వస్తారు. కానీ ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి? ఏదైతే వృద్ధి అవుతుందో దానిని విధిపూర్వకంగా విడిపించాలి. ఏదైతే వృద్ధి అవుతుందో దానిని విధిపూర్వకంగా విడిపించాలి. సర్వశక్తుల ఆధారంగా పాలనలో సదా మహావీరులుగా చేయాలి. స్నేహం మరియు శక్తి యొక్క సమానత ఉంచుకునే విశేషతను తీసుకురావాలి. బోలానాథుడైన బోలా పిల్లలు మంచివారు. దీపపు పురుగులు మంచివారు. బాబ్దాదాకి ఇష్టమైన వారు. ఇప్పుడు బాబాకి ప్రియమైన వారితో అవ్వటంతో పాటు లోకానికి ప్రియమైన వారిగా కూడా అవ్వాలి. మంచిది. అంటే బాబా కంప్లీట్‌గా మనల్ని పరివర్తన చేయడానికి పవర్‌ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. అయితే బ్లెస్సింగ్స్ తీసుకుందాం ఒక్క సెకండ్‌లో. సదా బాబాని అనుసరించే వారికి, ఆజ్ఞాకారి, నమ్మకదారి, విశ్వాసపాత్రులకు, సదా మహాదాని, వరదాని అంటే విశ్వ కళ్యాణకారి, ప్రతి ఆత్మకు గౌరవం ఇస్తూ ముందుకు తీసుకెళ్లే వారికి, సదా శుభచింతకులైన ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. మనల్ని అలా తయారు చేసే బాబ్దాదాకి నమస్తే. ఓవరాల్‌గా మనము గౌరవం ఇవ్వాలి, తీసుకోవాలి అన్ని 4 స్టేజెస్‌లో. యాక్చువల్లీ 6 or 7 స్టేజెస్ చెప్పడమేమో 4 చెప్పారు గానీ, ఇంకా చాలా కవర్ చేశారు బాబా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. 25 జనవరి 79. కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో. ఈరోజు మనమంతా ఒకటేసారి సంఘటిత రూపంలో బాబా దగ్గరికెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని, తర్వాత వరల్డ్‌ని ఫుల్‌గా కవర్ చేసి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వరల్డ్‌ని కవర్ చేసేసి, అంటే వరల్డ్‌ని మొత్తం కంట్రోల్ చేసేసి పవర్‌ఫుల్ వైబ్రేషన్స్ ఇద్దాం. నేను ఆత్మని. నుదుట మధ్య మెరిసే సితార. ఈ ప్రపంచంలో ఉన్న నెగటివిటీ మీద యుద్ధం
ధ్యానం చేయడానికి బాబా నన్ను సెలెక్ట్ చేసి నాలో పాజిటివిటీ నింపి నన్ను ఒక పాండవగా తయారు చేస్తున్నారు. నేనే అర్జునుడిని, నేనే ఫస్ట్ చేయాలని ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు బాబా శక్తితో వారికి ఆజ్ఞను అనుసరించి ప్రతి ఒక్కరిని నా సమానంగా తయారు చేస్తాను. వారి శ్రీమతంపై నడుస్తాను. బాబాకి ప్రామిస్ చేస్తున్నాను. పరంధామం నుండి బాబా వైబ్రేషన్స్ తీసుకుంటూ కంప్లీట్గా నా శరీరంలో అణువణువున అన్ని పార్ట్స్, ప్రతి ఆర్గాన్, టాప్ టు బాటమ్ కంప్లీట్ రిలాక్సేషన్. పవర్ఫుల్ ఎనర్జీ. గోల్డెన్ రెడ్ వైట్ కిరణాలతో బాడీ మొత్తం స్థూల సూక్ష్మ శరీరం మొత్తం కంప్లీట్ క్లీనింగ్, కంప్లీట్ ఎనర్జెటిక్, కంప్లీట్ పాజిటివిటీ, కంప్లీట్ స్పిరిచువల్ పవర్. ఈ ఎనర్జీని 10 మందికి పంచుతూ నా ఫ్యామిలీని ఎనర్జెటిక్గా చేస్తూ త్రూఅవుట్ ద గ్లోబ్, సెంటర్ ఆఫ్ ద ఫోర్హెడ్లో ఉండి త్రూఅవుట్ ద గ్లోబ్ ఈ వైబ్రేషన్స్ పాస్ చేస్తూ ఇక్కడ నుండి నేను పరంధామంకి చేరుకుంటున్నాను. వెళ్తూ వెళ్తూ అందరినీ టచ్ చేస్తూ అందరికీ వైబ్రేషన్స్ ఇస్తూ మనమందరము ఒక్కసారిగా సంఘటితంగా పరిచయం పట్టుకుని ఈ భూమిని క్రాస్ చేస్తూ పైకి వెళ్తున్నాం. భూమి పైకి చేరుకున్నాం. పైన తిరిగి భూమికి వైబ్రేషన్స్ ఇస్తూ మనమందరం సూక్ష్మవతనాన్ని, సూక్ష్మ శరీరంతో బాబా వద్దకు చేరుకున్నాం. బాబా బ్రహ్మబాబు మనందరికీ వైబ్రేషన్స్ ఇస్తూ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ సంతోషంగా అందరికీ వరదానాలు ఇస్తూ మనకు ఛత్రఛాయగా నిలబడి ఈ సంకల్పానికి బలమిస్తూ విజయభావ్, మాస్టర్ సర్వశక్తివాన్ భవ, విశ్వ కళ్యాణకారి భవ, సంపూర్ణ పవిత్ర భవ,
సూక్ష్మ శరీరాలు వదిలి మన ఆత్మతో మెరుస్తున్న టైం అండి. ఆ టైం అండి పరమపిత పరమాత్మ శివ పరమాత్మ దగ్గరికి చేరుకుంది. పరంధామంలో వారి దగ్గర నిలబడి వారి చుట్టూత ప్రదక్షిణాలు చేస్తూ ఒక్కొక్క కిరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క పవర్, ఏది వదలకుండా అన్ని తీసుకుని బాబా నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. కొన్ని సెకండ్లు అక్కడే బాబా వారి బ్యాగ్ను ఖాళీ చేసుకున్నారు. మొత్తం వరదనాలు నడిపించేశారు. బాబా దగ్గర ఉన్ని లాగేసుకొని నా ప్రజలకి ఇవ్వటానికి మేమందరం ఒకటేసారి మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. బాబా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాతో పాటే ఉంటున్నారు. మెల్లగా భూమి సైడ్కి తిరుగుతూ మొత్తం నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుంటూ కిరణాలు, ఈ ఎనర్జీ, సూర్యుడు, చంద్రుడు, తారాగణం, గ్రహాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, వాయుమండలం, ఆకాశం అందరికీ ఇచ్చుకుంటూ కంప్లీట్గా భూమి పైకి వెళ్ళి భూమిని చుట్టుముట్టేసి అందరికీ భూమి మీద ఉండే ప్రతి ఆత్మకు, చెట్టు, చేమ, జంతువులు, పక్షులు, ఇంకా ఎవరైనా శరీరం వదిలిన ఆత్మలు అందరికీ వైబ్రేషన్స్ భూమిని మొత్తం చుట్టుముట్టేసి ఎవరిని బయటికి పోనివ్వకుండా కంట్రోల్ చేస్తూ కంప్లీట్ క్లెన్జింగ్. పవిత్రత అంశమాత్రానికి కూడా లేకుండా మొత్తం భస్మమైపోతుంది. బాబా పవర్ఫుల్ కిరణాలు, గోల్డెన్ రెడ్ వైట్ కిరణాలు కంప్లీట్గా పవిత్రతా శక్తి ప్రతి ఒక్క ఆత్మని శుభ్రపరుస్తుంది. వారి ఆహార అలవాట్లు కానీ, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ థింకింగ్ మొత్తం చెడు ఆలోచించడానికి మనిషికి ఆలోచన కూడా రావటం లేదు. కంప్లీట్గా వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారు. కంప్లీట్గా మీడియా కూడా, అన్ని ఛానల్స్, ప్రతి ఒక్కరూ అంతా పాజిటివిటీ. బాబా కిరణాలతో మొత్తం నెగిటివిటీ భస్మమైపోయింది. ప్రతి ఒక్క ఆత్మ ఫ్రీడమ్ వచ్చినట్టు హ్యాపీగా ఉన్నారు. ఎవడో రావణాసురుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని సంతోషంగా ఉన్నారు. తెలియని ఆనందం. జైల్లో
జైల్లోంచి విడుదలైనట్టుగా సంతోషంగా ఉన్నారు. అందరికీ ఒక సందేశం, ఈ ఆత్మలు మన తండ్రులకి తండ్రి అయిన భగవంతుడు వచ్చారు మనల్ని శుభ్రం చేసి తీసుకెళ్ళి కొత్త రాజ్యాన్ని గిఫ్ట్గా ఇస్తారు. అందరం భగవంతుని తెలుసుకుని మన ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అందరికీ అర్థమవుతుంది, అందరూ వినిపించుకుంటున్నారు. అందరూ ఏదో ఒక రకంగా ఇదేంటో తెలుసుకోవాలని ఆతృత. అందరికీ ఏదో రకంగా భగవంతుడు ఈ పాంప్లెట్ని పబ్లిష్ చేస్తున్నారు. అందరు బాగా తెలుసుకుంటున్నారు. అందరికీ ఎనర్జీ ఇస్తూ శుభ్రం చేస్తూ మనందరం మన శరీరంలోకి వెళ్ళిపోదాం. నేను నా స్థూల శరీరానికి వచ్చేసాను. ఇక్కడ నుండి మళ్ళీ రేపు ఈ టైం వరకు మొత్తం అందరికీ వైబ్రేషన్స్ రేడియేట్ చేస్తున్నా. ఈ సమయంలో ఎవరికి ఆపద వస్తుందో తెలియదు. అందరికీ బాడీ గార్డ్ లాగా బాబాను నియమించారు. ఎంత వీలైతే అంత, ఎంతమందిని సేవ్ చేస్తే అంతమందిని నా సాయశక్తిలో ప్రయత్నిస్తా.